ఎల్లలోకములను ఏలిడివాడు వైకుంఠవాసుడు ఏడుకొండలవాడు వెంకటరమణుడు. మాతంగి విజయరాజు గారు సుప్రసిద్ధ రంగస్థల నటులు, గాయకులు. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రశంసా విజయరాజ్ నృత్య కళాకారిణిగా ఎన్నో వేదికల మీద ప్రదర్శనలు ఇచ్చి బాపట్ల కళా వైభవాన్ని నలుదిశలా చాటే ప్రయత్నం చేస్తుంది శ్రీ చిరంజీవి ప్రశంసా విజయరాజ్. వారికి విఆర్ క్రియేషన్స్ మరియు డాక్టర్ కేవీఎన్డి ప్రసాద్ మెమోరియల్ ఫౌండేషన్ పక్షాన హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు. అలాగే కుమారి చొప్పుగట్ల వైష్ణవి కళాశాలలో విద్యను అభ్యసిస్తూ మరో ప్రక్క మన తెలుగు సాంప్రదాయ నృత్యమైనటువంటి కూచిపూడి నృత్యాన్ని తమ శిష్యులకు శిక్షణ ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఉగాది పురస్కారాల కార్యక్రమంలో వారి శిష్య బృందంతో అద్భుతమైనటువంటి నృత్య ప్రదర్శన ఇచ్చి ఈ కార్యక్రమానికి శోభను చేకూర్చినటువంటి చిరంజీవి వైష్ణవిని అభినందిస్తూ మరిన్ని కార్యక్రమాలు ఇలా చేస్తూ వేల కొలది ప్రదర్శనలు ఇవ్వాలని ఆకాంక్షిస్తుంది విఆర్ క్రియేషన్స్ పక్షాన వారికి అభినందనలు. అలాగే ఈ కార్యక్రమంలో కుమారి చొప్పుగట్ల వైష్ణవి గారి శిష్య బృందం సంతోషి, చిరంజీవి సంతోషి, చిరంజీవి సంతోషి మనందరినీ తమ కూచిపూడి నృత్యాభినయంతో అలరించి ఈ కార్యక్రమానికి మళ్ళీ తెచ్చిన వారిలో ఒకరిగా సంతోషిస్తారు. వారికి విఆర్ క్రియేషన్స్ పక్షాన మరియు డాక్టర్ కేవీఎన్డి ప్రసాద్ మెమోరియల్ ఫౌండేషన్ పక్షాన హృదయపూర్వకమైన అభినందనలు మరియు ఆశీస్సులు అందిస్తున్నాం. చిరంజీవి ఆశ్రిత వైష్ణవి గారి శిష్యురాలిగా కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందుతూ అనేక వేదికల మీద ప్రదర్శనలు ఇస్తూ ఎంతో మంది అభిమానులలో
కళా హృదయాలలో నిలిచిపోయినటువంటి చిరంజీవి అశ్రిత ఆశ్రితకి విఆర్ క్రియేషన్స్ పక్షాన మరియు డాక్టర్ కేవీఎన్డి ప్రసాద్ మెమోరియల్ ఫౌండేషన్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. చిరంజీవి శాన్వి చిరంజీవి శాన్వి కూడా వైష్ణవి శిష్య బృందంలో ఒకరు. చిన్న వయసులోనే చదువులతో పాటు ఆటపాటలు నృత్యంతో అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తూ బాపట్లలోని కళాకార బృందంలో చేరి బాపట్ల కళా చరిత్రలో ఒక భాగమై నిలుస్తుంది చిరంజీవి శాన్వి. ఇప్పుడు చిరంజీవి సాయి దీక్షిత చిరంజీవి సాయి దీక్షిత చదువుల్లోనే కాకుండా ఆటపాటలతో నృత్యంతో సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా తనదైనటువంటి శైలిని ప్రదర్శిస్తూ బాపట్లలోని కళాకారుల బృందంలో చేరి బాపట్ల కళా నైపుణ్యాన్ని కళా చారిత్రక వైభవాన్ని కొనసాగింపుగా కృషి చేస్తుంది. వారికి విఆర్ క్రియేషన్స్ మెళకువలను విద్యార్థులకి శిక్షణ ఇస్తూ ఉన్నటువంటి శ్రీ రఘునాథ రెడ్డి గారు, సంస్కృత ఉపన్యాసకులు, విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ఆర్ కళాశాల చీరాల, వారికి విఆర్ క్రియేషన్స్ మరియు డాక్టర్ కేవీఎన్డి ప్రసాద్ మెమోరియల్ ఫౌండేషన్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంజనేయులు గారు సుమారు 5 దశాబ్దాలుగా తెలుగు భాష మీద పట్టు సాధించి తెలుగు భాష ఔన్నత్యానికి కృషి చేస్తూ కొన్ని వేల మంది విద్యార్థులకు తెలుగు భాషపై పట్టు సాధించేలా శిక్షణ ఇచ్చి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి మాన్యులు శ్రీ పోలాసం వీరాంజనేయులు గారు. అంతేకాకుండా వారు ఆధ్యాత్మిక రచనల్లో పద్య రచనలో అందివేసిన చేయగా ఎన్నో అష్టకాలను రచించి వాటిని రికార్డ్ చేసి ఎంతో మంది భక్తులకు ఆధ్యాత్మిక ప్రసాదాన్ని ఓకే ఇప్పుడు మరి సేపట్లో బాలచంద్రుడు ఏకపాత్రాభినయం కార్యక్రమం ఉంది. దయచేసి ఆ కార్యక్రమాన్ని కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాం. బాలచంద్రుడు ఏకపాత్రాభినయం శ్రీ సంగాని ఏడుకొండలు ప్రదర్శించేటటువంటి బాలచంద్రుడు ఏకపాత్రాభినయం కూడా మీరు వీక్షించాలని కోరుకుంటున్నాం. శ్రీ బోర్ల రామసుబ్బారావు గారు చీరాల్లోని సుప్రసిద్ధ మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. వారు బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఉపాధ్యక్షులు. వారి కార్యక్రమానికి ఇచ్చేసి రచన శ్రీ కర్లపాలెం మోహన్ రత్న సాయి గారు రచించినటువంటి ఈ గ్రంథావిష్కరణ సందర్భంగా వారికి ఒక చిరు సత్కారం, అభినందన, చిరు పురస్కారం. ఆ సభ్యులందరూ విఆర్ క్రియేషన్ సభ్యులందరూ కూడా అక్కడికి రావాలి, వేదిక మీదకి రావాలి. అందరూ కూడా వెంకో సనాతని అండ్ సభ్యులందరూ మహిళా మండలి అందరూ కూడా ఇచ్చేసి సాయి స్వామికి చిరు సత్కారాన్ని అందించాలని కోరుకుంటున్నాం. రండి, అందరూ రండి. వెంకో సనాతని విఆర్ క్రియేషన్స్ సభ్యులు అందరూ కూడా వచ్చేవలసిందిగా కోరుతున్నాం. యూట్యూబ్ షేర్ ఉంది సార్, వెళ్ళండి వెళ్ళండి.
కెమెరా ఆన్లో పెట్టరు ఆన్లో పెట్టండి చెప్తావా ఓకేనా మంగళ వాయిద్యాలు ఇలా ఫోటో పడతాను కథల్ని వద్దు ప్రేమ్ ప్రేమ్ శ్రీ రత్నసాయి గారు మరియు చంద్రశేఖర్ గారి మాతృమూర్తికి పాదాభివందనం, అమ్మకు వందనం. వీఆర్ క్రియేషన్ సభ్యులందరికీ ఏ సమయాన్నైనా సరే హక్కును చేర్చుకొని వారికి అన్నం పెట్టి వారిని సొంత పిల్లల్లాగా చూసుకునే అమ్మకి అందరూ పాదాభివందనం చేస్తున్నారు. ఇప్పుడు వీఆర్ క్రియేషన్స్ సభ్యులకి జ్ఞాపికల బహుకరణ. మొదటిగా ఫాతిమా గారు, ఎందుకు ఇచ్చేసి ఇగో ఇగో ఫాతిమా గారు, అలాగే రాజీ గారు,
యామిని గారు, యామిని గారు, శ్రీలక్ష్మి గారు, సాయి కిరణ్ గారు, సాయి కిరణ్ గారు, తర్వాత కీర్తి గారు, కృష్ణకిషోర్ గారు, బ్రహ్మయ్య గారు, బ్రహ్మయ్య గారు, అన్నా కిషోర్ అన్న శివశంకర్ గారు, సురేష్ గారు, సురేష్ గారు, రవి గారు, నాని గారు, పవన్ సాయి గారు, లాక్కుపడింది లాక్కుపడిందిరా ముద్దు చూపిస్తుంది రే పవన్ సాయి గారు, తర్వాత కృష్ణ గారు, కృష్ణ గారు, ఎల్లు తర్వాత శ్రీహరి గారు, తర్వాత శ్రీహరి గారు, పక్కరారా శ్రీహరి గారు, రమణ గారు, రమణ గారు మిమ్మల్ని ఏడుకొండ గారు, సంఘాన్ని ఏడుకొండ గారు, వచ్చాడు బాలచంద్ర, సంఘాన్ని ఏడుకొండ గారు సుప్రసిద్ధ రంగస్థల నటులు. బాపట్లలో నిరంతరం రంగస్థలం మీద
కృషి చేస్తున్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి అవ్వచ్చు, సంఘాన్ని ఎడుకోవడం గారు. తర్వాత వెంకు సనాతని, వెంకు సనాతని గారు ఈ కార్యక్రమాన్ని పురస్కందాలపై వేసుకొని 50% ఆయన మోసినట్టున్నాడు. క్రియేటివ్ అంతా వెంకు సనాతని ప్రముఖ రచయిత, మంచి భావుకత ఉన్నటువంటి రచయిత శ్రీ వెంకు సనాతని. సార్ బాలకృష్ణ గారు, బాలకృష్ణుడు, బాలకృష్ణుడు అక్క చేయించాలి. అరే పవన్ ఆదర్ షఫీ గారు సన్మాన పత్రాలు రాసి చదివి ఈరోజు వేదికల మీద గ్రంథావిష్కరణ సభలో కూడా అద్భుతమైన ప్రసంగాన్ని అందించినటువంటి శ్రీ ఆదర్ షఫీలా గారు. అన్న కొంచెం అటు జరిగి తీసుకో. వెంకీ వెంకీ వెంకు ఫోటోలు దీ నువ్వు దీంట్లో మన బాలకృష్ణ గారి దాంట్లోనే తీసాను. నాకు సెల్ కాదు, బాలకృష్ణ గారి సెల్లో నాకు పంపిస్తారు. ఆయన పంపిస్తారు. అది ఛార్జింగ్ అయితే అందరూ వీఆర్ క్రియేషన్ సభ్యులందరూ వచ్చి గ్రూప్ ఫోటో కావాలి. గ్రూప్ ఫోటో రండి అందరూ. వీఆర్ క్రియేషన్ సభ్యులందరూ గ్రూప్ ఫోటో కావాలి. మెమెంటోలు రండి. మెమెంటో మీకు ఇచ్చారు. మెమెంటోలు ఆ మెమెంటోలు తీసుకొని వీఆర్ క్రియేషన్ సభ్యులందరూ మళ్ళీ అక్కడే పెట్టాలి. సభ్యులందరూ కూడా చక్కని ఛాయాచిత్రాన్ని తీసుకున్నారు. అది
వేడుక ఇంత ఘనంగా గొప్పగా జరగడానికి కారణమైనటువంటి సభా నిర్వహణ గావించినటువంటి శ్రీ శ్రీమన్నారాయణ గారికి సభాముఖంగా సవినయంగా సగర్వంగా మా యొక్క ఈ యొక్క సన్మానాన్ని సమర్పించుకుంటున్నాము. ఘన సన్మానం నిజంగా, ఎందుకంటే భుజస్కంధాల మీద చేసుకుంది నేను కాదు, ఆయన. వెళ్ళదు ఎవరు వెళ్ళదు. నెక్స్ట్ చంద్రశేఖర్ గారికి సన్మానం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం రూపొందించి అద్భుతంగా నడిపి విఆర్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో మరి డాక్టర్ కేవీఎన్డి ప్రసాద్ మెమోరియల్ ఫౌండేషన్ సౌజన్యంతో పరాభవ నవ సంవత్సర ఉగాది పురస్కారాలను ఏర్పాటు చేసి ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తులకు ఈ పురస్కారాలు అందజేసినటువంటి మాన్యులు శ్రీ చంద్రశేఖర్ గారికి చిరు సత్కారాన్ని అందిస్తున్నారు. శ్రీ అతుల సాయి స్వామి గారిని స్వామి డాన్సర్ స్వామి గారిని స్టేజ్ మీద రావాలి. స్వామి స్వామి మన బాపట్లలో ఒక ఎనర్జెటిక్ డైనమిక్ డాన్సర్, నాకు తెలిసి ఎక్సలెంట్ డాన్స్ మాస్టర్, డాన్సర్, మంచి కొరియోగ్రాఫర్ కూడా. స్వామిని కూడా సత్కరిస్తూ ఉన్నారు. అశోక్ గారు రండి. అశోక్ గారు వేదిక మీదకి వస్తే తొందరగా పని లేట్ అవుతుంది సార్. నేను వెయిట్ చేసి కొద్ది లేట్ అయిపోతుంది ఇక్కడ. మీరు రండి, త్వరగా రండి. లేదంటలోనే ఉంది. కిషోర్ గారిని సత్కరిస్తున్నారు. అలాగే ఈ ప్రాంగణం మొత్తం ఇప్పటి వరకు సౌండ్తో దద్దరం లేదు.